ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద తెలంగాణకు 2000 బస్సులు మంజూరైన సంగతి తెలిసిందే. వెట్ జీసీసీ విధానంలో ప్రైవేట్ సంస్థలు వీటిని నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ రీజియన్ పరిధిలో సైతం ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులపై కథనం. కాలుష్య నియంత్రణ, ఇంధన వ్యయాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద రాష్ట్రానికి కొత్త బస్సులు మంజూరయ్యాయి. గతేడాది 2800 బస్సుల కోసం ఆర్టీసీ కేంద్రానికి దరఖాస్తు చేయగా గత నెల 22న 2000 బస్సులను మంజూరు చేసింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ త్వరలో బస్సుల సరఫరాకు టెండర్లు పిలువనుంది. టెండర్ దక్కించుకున్న ప్రైవేట్ సంస్థ వెట్ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో బస్సుల తయారీ, డ్రైవర్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. దీనికి ఆర్టీసీ కిలోమీటర్ల వారీగా అద్దె చెల్లించాలి. అయితే ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల సంఖ్య పెరుగుతుండటంతో ఉద్యోగ భద్రతపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా డ్రైవర్లకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ అద్దె బస్సులకు సైతం ఆర్టీసీ డ్రైవర్లే ఉండాలని అధికారులు డ్రై జీసీసీ విధానాన్ని ప్రతిపాదించారు. కేంద్రం మాత్రం ఈ విధానం ఇప్పుడు కుదరదని, ప్రైవేటు డ్రైవర్లే ఉంటారని పేర్కొన్నట్లు తెలిసింది. కేంద్రం నుంచి లిఖితపూర్వకంగా వచ్చాక దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పాత డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ ఇంజన్ అమర్చే రెట్రోఫిట్టింగ్ ప్రతిపాదనను ఆర్టీసీ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. దీనికి ఒక్కో బస్సుకు 50 నుండి 60 లక్షలు ఖర్చవుతుంది. అయితే ఈ తరహాకు సబ్సిడీ ఇచ్చే విధానం ప్రస్తుతం తమ వద్ద అమలులో లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థల నుంచి అద్దెకు తీసుకునే బదులు ఆర్టీసీయే బస్సులను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ టెండర్ ద్వారా కాకుండా ఆర్టీసీ కొనుగోలు చేస్తే తయారీ సంస్థలు సకాలంలో సరఫరా చేయలేవని, కేంద్రం ఆర్డర్ ఇచ్చిన 14,000 బస్సుల తయారీకే ప్రాధాన్యమిస్తాయనే అభిప్రాయం ఉన్నతాధికారుల్లో ఉంది. నల్గొండ రీజియన్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ మేరకు పనులు శరవేగంతో జరుగుతున్నాయని, త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని నల్గొండ ఆర్ఎం జానిరెడ్డి తెలిపారు. మనకు మరి నల్గొండ డిపో నుంచి మనకు ఎలక్ట్రిక్ బస్సులు మనకు త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇక్కడ మనకు ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో మనకు అప్ స్ట్రీమ్ ఏదైతే 33 kV మనకు లైన్ ప్లస్ సబ్స్టేషన్ నుంచి రావాల్సిన ఉన్నది, ఆ వర్క్ పెండింగ్ ఉంది కాబట్టి ఇంకా మరి కొంత టైం పడుతుండొచ్చు. సో మనకు నెల 15 రోజులు మరి ఈ అప్ స్ట్రీమ్ వర్క్ నడుస్తూ ఉంది, వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. సో త్వరలో మనకు నల్గొండ డిపోకి 75 బస్సులు ప్రపోజల్ ఉన్నాయి. మనకు ఆల్రెడీ ఒక 15 బస్సుల వరకు ఆల్రెడీ మనకు వచ్చాయి. కానీ ఈ 33 kV లైన్ మనం దీని మూలంగానే మనకు కొంత డిలే అవుతూ ఉంది. త్వరలో మనకు 1.5 monthలో ఈ వర్క్ కంప్లీట్ అవుతుందని మేము అంచనా వేస్తూ ఉన్నాం. త్వరలో మనకి ఇక్కడి నుంచి మనకు ఎలక్ట్రిక్ బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుందండి.